భాగ్యనగర వాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డైవర్ పోర్ట్ మెట్రో విస్తరణ రూపకల్పన చేయాలని, ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దానికోసం అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ అధికారులకు సీఎం ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు కొంతమంది ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలపై పురోగతిని సీఎం రేవంత్ ఆరా తీశారు. దీనికి ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి తాము సంప్రదింపులు జరిపామని, కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉన్నట్టు అధికారులు రేవంత్ కు వివరించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి మొత్తం 76.4 కిలోమీటర్ల విస్తరణకు 24,269 కోట్ల రూపాయల అంచనాలతో డిపిఆర్ ను కేంద్రానికి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సమానంగా నిధులు భరించేలా జాయింట్ వెంచర్ గా ఈ ప్రాజెక్టును చేపట్టే ప్రతిపాదనను తయారు చేసింది. కేంద్రం నుంచి అనుమతులు సాధించడానికి నిర్విరామంగా ప్రయత్నించాలని, అనుమతులు రాగానే వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్ సూచించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు మొత్తం 40 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించడానికి కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చెందుతుందని, భవిష్యత్ నగర విస్తరణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెట్రోను మీర్ కాన్పేట్ వరకు పొడిగించాలని రేవంత్ చెప్పారు. దీనికి అవసరమయ్యే అంచనాలతో డిపిఆర్ తయారు చేసి మరోసారి కేంద్రానికి పంపించాలని సూచించారు. హెచ్ఎండిఏతో పాటు ఎఫ్డిఎస్ఏను ఈ మెట్రో విస్తరణలో భాగస్వామ్యాలను చేయాలని సీఎం చెప్పారు. భాగ్యనగర వాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డైవర్ పోర్ట్ కు మెట్రో విస్తరణ రూపకల్పన చేయాలని, ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దానికోసం అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ అధికారులు సీఎంను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు కొంతమంది ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలపై పురోగతిని సీఎం రేవంత్ ఆరా తీశారు. దీనికి ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి తాము సంప్రదింపులు జరిపామని, కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉందంటూ అధికారులు రేవంత్ కు వివరించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి మొత్తం 76.4 కిలోమీటర్ల విస్తరణకు 24,269 కోట్ల రూపాయల అంచనాలతో డిపిఆర్ ను కేంద్రానికి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సమానంగా నిధులు భరించేలా జాయింట్ వెంచర్ గా ఈ ప్రాజెక్టును చేపట్టే ప్రతిపాదనలు తయారు చేసింది.